కుకట్పల్లిలో జరిగిన ఒక ఘటన. ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు. కత్తితో ఆ అమ్మాయి గొంతు దగ్గర కానీ కడుపులో కానీ పొడిచి తన పేగులు బయటికి వచ్చే విధంగా క్రూరంగా ప్రవర్తించారు ఆ అమ్మాయి పట్ల. 6వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించారు? ఆ చిన్న వయసులో ఆ అమ్మాయి ఎవరితోని గొడవలు పెట్టుకొని ఉండదు. పోనీ అటు వాళ్ళ పేరెంట్స్ ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నారా అంటే అది కూడా లేదు. వాళ్ళు 2 years క్రితం ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది అయితే అర్థం అవ్వట్లేదు. వాళ్ళ బిల్డింగ్లో సీసీ కెమెరాలు కూడా లేవు. వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ మమ్మీ తన వర్క్కి, వాళ్ళ డాడీ తన వర్క్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాబుకి ఆ రోజు లంచ్ బాక్స్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి తమ్ముడికి ఇచ్చిరా అమ్మ అని చెప్పారు. ఆ అమ్మాయి టైం అయినా కూడా స్కూల్కి వెళ్ళకపోవడం, తన తమ్ముడికి బాక్స్ ఇవ్వకపోవడం ఏంటా అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు తన పనులకు వెళ్ళిపోయి బాక్స్ ఇచ్చేసి రా అని చెప్పారు వాళ్ళ తమ్ముడి కోసం. చెప్తే ఈ అమ్మాయి బాక్స్ ఇచ్చేది, బాక్స్ ఇవ్వలేదు, స్కూల్కి బాక్స్ వెళ్ళలేదు. అసలు ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి చూస్తే బయట నుంచి గొల్లెం పెట్టుంది. ఓపెన్ చేసి చూస్తే లోపల ఆ అమ్మాయి ప్రాణాలు లేకుండా కొన్ని ఘాట్లతోనే అక్కడే పడిపోయి ఉండడం. అసలు ఆ తండ్రి గుండె ఎట్లా తట్టుకుందో తెలియదు. ఆ టైం చూసినప్పుడు అసలు ఎట్లా హ్యాండిల్ చేసిండో కూడా అర్థం అవ్వట్లేదు ఆ సిచ్యువేషన్ని. ఎవరికైనా దెబ్బ తాకితేనే మనం చూసి అయ్యో పాపం అని చెప్పేసి ఎట్లా అనుభవిస్తున్నాడో ఈ నొప్పిని అని మనం ఆలోచిస్తుంటాం. కానీ కన్న కూతురికే ఇలా జరిగినప్పుడు కన్న తల్లిదండ్రులు ఎంత దారుణంగా అంటే పాపం వాళ్ళు కింద పడి ఓపిక లేక ఏడ్చి వాళ్ళ కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు కుకట్పల్లిలో జరిగింది. అసలు ఎందుకు ఇంత దారుణమైన ఘటన ఎవరు చేసిర్రు అంటే వాళ్ళకు శత్రువులు లేరు. కానీ ఏదేమైనప్పటికీ కూడా నేను మాత్రం ఒకటి చెప్తా, మీకెవరి మీద కోపాలుంటే, కక్షలుంటే, కలహాలుంటే ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి. లేదు ఒకరు బాగుపడుతుంటే ఓర్వరు అని అనుకుంటే మీరు కూడా బాగుపడడానికి ట్రై చేయండి తప్ప వాళ్ళని చూసి వాళ్ళ మీద కుళ్ళు పడుతూ సమయాన్ని వేస్ట్ చేస్తూ కాలక్షేపాలు చేయకండి. అట్లా చేసుకుంటూ ఇంకొకరి ప్రాణాలనే తీయకండి. మీరు మంచిగా ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం ఈరోజు ఎంత శోకచంద్రంలో మునిగిపోయిందంటే చూస్తున్న మాకే అక్కడ లేకపోయినా కూడా విజువల్స్ చూసినప్పుడే అయ్యో అని కన్నీళ్ళు కారుతున్నాయి. అలాంటిది ఆ చిన్న పాపని దగ్గరికి వెళ్ళి మరి ఆ కత్తి ఘాట్లను ఆ అమ్మాయి పైన చూసినప్పుడు అసలు ఆ కనీసం అతనికైనా ఏమనిపించలేదా? ఆ అమ్మాయి పట్ల ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి కారణం ఏంది? అసలు వాడికి ఏం పోయే కాలం వచ్చింది? వాడికి ఏం కుళ్ళుంది వాళ్ళ పైన? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బు ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటే అల్ప మిడిల్ క్లాసే. వాళ్ళ మమ్మీ ఒక పాయింట్ చెప్తూ వచ్చింది, మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, మేము ఏం చేయాలి, మేము కష్టపడితేనే మాకు వస్తుంది అని చెప్పి. ఇట్లాంటి వాళ్ళకి ఇల్లులు ఇయ్యురి సార్ ఫస్ట్. ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి ఆదుకోరి. ఇట్లాంటివి రోజుకి వాళ్ళ మమ్మీ ఇంకో పాయింట్ కూడా చెప్పింది, ఆడపిల్లల్ని కనాలి అంటే భయం వేస్తుంది అని. రీసెంట్గా అప్పుడు జగిత్యాలలో చూసుకుంటే ఒక ఇష్యూ, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇష్యూ. చిన్న పిల్లల పైన టార్గెట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? చిన్న పిల్లలు ఏం చేసిరు? అంత అమాయకులు. మీరు పొట్టన పెట్టుకోనికి వాళ్ళు మీ పట్ల అంత క్రూరంగా ఏం ప్రవర్తించారు? మిమ్మల్ని కొట్టిరా, తిట్టిరా, లేకపోతే ఒక మాట అన్నారా? మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలానే జరిగితే ఆ బాధ మీకు తెలుస్తుందేమో. మరి ఈరోజు ఆ కన్న తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తున్నారంటే ఒక బిడ్డ లేక వాళ్ళ బిడ్డ కోసం నేను ఎన్నో కొన్ని కష్టం చేసుకుంటూ రాత్రనక పగలనక డబ్బులు జమ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తూ వచ్చిర్రు. ఎంత పాపం అనిపిస్తుంది. అలాంటిది ఒక మనిషిని చంపే రైట్ అసలు ఎవరిచ్చిరు? అంత ఈజీ ఎట్లా చంపేస్తారు? ఇంట్లో ఎవరు లేని సమయం తెలుసుకొని మరి ఇంటి లోపలికి వెళ్ళిండు అంటే ఒకటి దొంగ అయినా అయి ఉండాలి, లేదా మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడైనా అయి ఉండాలి, లేకపోతే ఎవరితోనైనా శత్రుత్వం అన్నా అయి ఉండాలి. వాళ్ళ మమ్మీ చూస్తే శత్రుత్వం లేదంటుంది. వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయా అంటే మిడిల్ క్లాసే. మరి ఏం పోయే కాలం వచ్చింది? ఎవరికి ఏం రోగం పుట్టింది ఆ చిన్న పిల్లని చంపడానికి? అక్కడ పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు, మేము చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి అసలు నిందితులు ఎవరు, ఎందుకు చేసిరు అనేది బయటికి రావాలి. ఆడు ఎవడైతే బయటికి వస్తాడో వానికి మాత్రం ఈ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించిందో అంతకు మించి డబల్ పెయిన్ అనుభవించాలి. వాడు భూమి మీద బ్రతికే అర్హత లేదు. ఎవరైతే ఆ అమ్మాయి పట్ల అంత క్రూరంగా ప్రవర్తించారో వాడికి మీరు ఇట్లా శిక్షలు వేయకుండా తీసుకుపోయి జైలు వేస్తాం, అందులోనే చిప్పకూడు తింటాడు అని అనుకుంటే రేపటి రోజు ఇంకొకటి కూడా అట్లనే చేస్తాడు. జైలుకి పోయి నేను కూడా చిప్పకూడు తింటా, ఇంట్లో కూడు కంటే నాకు జైల్లో కూడే బాగుంది అంటాడు. సో అట్లాంటివి జరగొద్దు అంటే గవర్నమెంట్ని కానీ పోలీసులను కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా,
ఈ పాప విషయంలో కాస్త కేసుని సీరియస్గా తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాస్త తొందరగా నిందితుని పట్టుకొని వానికి మాత్రం వాడు పెయిన్ అనుభవించి ఆ అమ్మ ఎంత నరకయాతను అనుభవించుంటుందో అంతకు డబల్ అనుభవించినాకనే వీడు కావాలి. అప్పటిదాకా వీడు కావద్దు. వీడు ఆ పెయిన్ అనుభవించిన తర్వాతనే వీడికి ఏమైనా కావాలి. అసలు ఆషామాష అనుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలపైన ఏంటిది ప్రతాపాలు? అరే పెద్దోళ్ళు తప్పు చేస్తే పెద్దలను అనూరి. ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. 10 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. 10 ఏళ్ళ అమ్మాయి తెలిసి తెలియక ఏమైనా ఒక మాట అంటే క్షమించగలగాలి. చిన్న పిల్లలు. వాళ్ళ తమ్ముడు ఆ రోజు స్కూల్కి వెళ్ళను అంటే వాళ్ళ మమ్మీ కొట్టి మరి స్కూల్కి పంపించింది. నా కొడుకు మార్నింగ్ కూడా తినకుండా వెళ్ళిండు అని చెప్పింది. వాళ్ళ మమ్మీ ఒకవేళ ఆ కొడుకును ఉంచినా బాగుండేమో, మరి ఇలాంటి ఒక ఘటన రాకపోతుండే. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు పడ్డ కష్టాలు పిల్లలు పడొద్దు అని అనుకుంటుంటే ఇలాంటి కొంతమంది దొంగ నా కొడుకులు వచ్చి వాళ్ళకి ఏం రోగం పుట్టిందో తెలియదు కానీ ఆ పిల్ల పైన, ఆ చిన్న అమ్మాయి పైన కత్తితోని దాడి చేయాలి అని ఎందుకు అనిపించింది? వాడి సైకోగాడా లేకపోతే ఏందో అర్థం అవుతలేదు. ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఈ ఏరియాలో గంజాయి ఇట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇట్లా వచ్చేమన్నా చేసిరేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఇవన్నీ నిషేధం అని చెప్పినాక కూడా సిగ్గులేని ఎదవలు ఇంకా కొంతమంది ఇట్లాంటివి తాగి ఆ మత్తులో ఏం చేస్తున్నామో కూడా సోయి తప్పి అందరి మీద ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తే ఎట్లా? ఇట్లాంటివి ఇంకా జరుగుతూ ఉంటే, ఇట్లాంటివి ఇంకా మనము యాక్షన్ సీరియస్గా తీసుకోకుండా జైల్లోనే వదిలేస్తామని అంటే ఇంకా దారుణంగా తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడడం కాదు, జీవితాంతం నరకయాతను అనుభవించాలి. అట్లుండాలి. యాతను అనుభవించి అబ్బా మేము తట్టుకోలేకపోతున్నామని వాళ్ళ సెల్ఫ్ వాళ్ళే ఏదైనా ఒకటి చేసుకోగలగాలి. అట్లాంటి శిక్షలే కావాలి మాకు. తీసుకుపోయి 3 పూటల వాళ్ళకి తిండి పెడితే గొర్రెలను మేపినట్టు బాగా బలవనికే వీళ్ళకి ఆస్కారం ఉన్నట్టు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఎప్పటికైనా సరే శిక్షలు కఠినంగానే ఉండాలి. ఇట్లాంటివి మన దగ్గర చాలా అంటే చాలా జరుగుతున్నాయి. శిక్షలు పడ్డా కూడా వేరే వాళ్ళు ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు? అరే రేపటి రోజు నేను జైలుకి పోతే నా పేరు ఖరాబ్ అవుతుంది, నన్ను 10 మంది 10 రకాలుగా అనుకుంటారు అని చెప్పి ఎవరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇజ్జతికి బతికే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు చేస్తే రేపటి రోజు ఎవరిని నమ్మే సిచ్యువేషన్స్ కూడా లేకుండా అయిపోతాయి. కొంతమంది క్రూరమైన మనుషులు, వాళ్ళు అసలు మనుషులే కాదు, నరరూప రాక్షసులు అని చెప్పుకోవాలి. 10 ఏళ్ళ అమ్మాయి పైన ఇలాంటి అఘాయిత్యం చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్? అసలు అమ్మాయి ఎంత ముద్దుగుంది చూస్తుండే, చిన్న పాప. ఆ పాపకి ఏం తెలుసు? పేరెంట్స్ మీద ఏమైనా గొడవలు ఉన్నా కక్షలు ఉన్నా ఏదున్నా మీరు చూసుకోవచ్చు కదా. వాళ్ళ మదర్ 5 ఏళ్ళ నుంచి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా అని చెప్పింది. 5 ఏళ్ళుగా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడా నాకు ఎలాంటి రిమార్క్ లేదు, నా క్యారెక్టర్ గురించి కానీ నా గురించి కానీ మీరు 10 మందిని ఎంక్వైరీ చేయండి అని చెప్పింది వాళ్ళ మదర్. మరి అంత మంచిగా ఉండేటోళ్ళ విషయంలో ఎందుకు ఇట్లా జరిగిందో అర్థమవుతలేదు. పోనీ వాళ్ళు ఏమైనా దొంగలా అంటే అది కూడా తెలీదు ఇంతవరకు. ఈ కేసులో ఏదో ఒకటి అయ్యి తొందరగా ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలి. వాడికి శిక్ష మాత్రం ఎంత క్రూరంగా ఉండాలంటే అంత క్రూరంగా ఉండాలి. ఈ విషయం ఒక్కటే నేను కోరుకుంటా. దయచేసి చిన్న పిల్లలున్న ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టాలన్నా, మన ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టాలన్నా కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. దయచేసి మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని వీలైతే మీ వెంట పెట్టుకోండి. లేదు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారంటే వాళ్ళ వెంట వెళ్ళండి. కానీ ఇట్లా పిల్లల్ని ఒక్కరిని ఇంట్లో వదిలేసిపోయినా కూడా రోజులు బాగాలేవు. ఏం జరుగుతుందో చెప్పలేము. తాగుబోతు ముండా కొడుకులు ఎక్కువయ్యారు కొంతమంది. ఈ మత్తు పదార్థాలకు అలవాట్లు అయ్యి ఇంటి దాకా వచ్చి ఏం చేసినా తెలియదు. 5 ఏళ్ళ చిన్నారి పైన పట్టం చేసిరు, అది కూడా మత్తుకు బానిసలు అయ్యి. సో ఇట్లాంటివన్నీ కూడా దయచేసి పోలీసుల దృష్టికి మళ్ళీ ఒకసారి నేను కూడా తీసుకొస్తున్నా. దయచేసి ఇట్లాంటి వాళ్ళని లేకుండా చేయండి. అసలు ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉండాలి. వాళ్ళకి జైల్లో కూర్చోబట్టి చిప్పకూడు తినిపిస్తామంటే సరిపోదు, వీళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ గట్టిగా కావాలట. ఇట్లుంటే మేము మారమని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మారాలి అంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండాలి. చేసినట్లు ఎన్కౌంటర్లు చేసి పడేయాలి. అప్పుడైతే ఇంకొకరు ఇట్లా చెయ్యరు. లేదంటే బట్టలన్నీ రోడ్డు మీద ఒక పలక వాని మెడలేసి వీడి తప్పు చేసిండు అని చెప్పి రోడ్ అంతా ర్యాలీ చేయండి వాడిని పెట్టుకొని. అప్పుడన్నా సిగ్గు వస్తుందేమో కొంతమందికి. ఇట్లాంటి దారుణాలు చేస్తురు. ఏమనంటే నేను రౌడీ షీటర్ని అని చెప్పి బాబుగా చెప్పుకొని తిరుగుతారు. మళ్ళీ ఒక మనిషిని చెప్పేసి రౌడీ షీటర్ అని చెప్పుకుంటే గొప్పడు అయిపోతాడా?